హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి అవకాశవాదులు. ఈ అవకాశవాదులు మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మన కొలీగ్స్లో ఉండొచ్చు, మన బెస్టీలో కూడా ఉండొచ్చు అండి. బట్ వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకవేళ వాళ్ళ ట్రాప్లో ఉంటే వాళ్ళ నుంచి ఏ విధంగా బయటకు రావాలి అంటే, అసలు అవకాశవాదుల్లో చేతుల్లోంచి బయటకు రావాలి అనే ఆలోచన వస్తే మనం 50% బయటపడినట్లే లెక్కండి. ఎందుకంటే అసలు వాళ్ళని గుర్తించడం చాలా కష్టం, వాళ్ళ లక్షణాలను కనిపెట్టడం అంత ఈజీ కాదనమాట. బట్ వీళ్ళ ట్రాప్లో పడిపోయి చాలామంది వాళ్ళని నమ్మి ఇష్టపడి లైక్ చేసి చాలా నష్టపోయే వాళ్ళు చాలామందే ఉంటున్నారండి. బట్ మిమ్మల్ని నమ్మాం కదా, ఎందుకు ఇంత మోసం చేశావు, ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అంటే, ఈ అవకాశవాదులు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను నిన్ను నమ్మమన్నానా అని చెప్పేసి ఒకే ఒక ఆన్సర్తో ఎస్కేప్ అవుతారు, దూరంగా పెట్టేస్తుంటారండి. నిజంగా అది చాలా ఎంత కష్టంగా ఉంటుంది. ఒకళ్ళని నమ్మి ఇష్టపడి వాళ్ళే కావాలనుకుంటే వాళ్ళు చెప్పే ఆన్సరు నేను నమ్మమన్నానా, నేను చెప్పానా నీకు అలా అని ఏదో విధంగా ఎస్కేప్ అవుతుంటారండి. నిజంగా తీసుకోవాలన్నా దాని నుంచి బయటపడాలన్నా కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. ఇలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. దానివల్ల వాళ్ళ ట్రాప్లో పడిపోయి మాయలో పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలనే వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. అందువల్ల అసలు వీళ్ళని ఏ విధంగా కనిపెట్టాలి, వీళ్ళ నుంచి ఏ విధంగా బయటకు రావాలి, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు వీళ్ళని ఏ విధంగా గుర్తించాలి, కొన్ని అయితే చూద్దామండి. అవకాశవాదుల చేతిలో మోసపోకండి. ఎందుకంటే మీరు మోసపోయాక వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, మేము నమ్మమన్నామా అని చెప్పేసి ఎస్కేప్ అవుతూ ఉంటారండి. అందువల్ల వాళ్ళు స్టార్టింగ్లోనే గుర్తుపట్టండి, స్టార్టింగ్లోనే దూరంగా పెట్టుకోండి. ఓకే, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఎస్. ఈ అవకాశవాదుల లక్షణాలు ఫస్ట్ వచ్చేసరికి ఇన్కన్సిస్టెన్సీ. అంటే లైక్ వాళ్ళు మనకి నిన్న ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, నెక్స్ట్ డే అడిగామనుకోండి, నేను చెప్పానా, నాకు గుర్తులేదు, అసలు నేను అలా చెప్పానా అని చెప్పేసి ఈజీగా తప్పించుకుంటారనమాట. నిన్న చెప్పిన మాటకి మళ్ళీ వాళ్ళు అడిగితే నిన్న చెప్పిన మాటకి వాళ్ళు చెప్పిన మాటకి సంబంధం లేకుండా పొంతం లేకుండా మాట్లాడుతూ ఉంటారండి. అంటే అసలు నిన్నే కదా చెప్పారు, అదేంటి ఇంతలోకే మాట మారుస్తారు అంటే, నేను ఎక్కడ చెప్పాను, నేను చెప్పానా అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు, మాట మారుస్తూ ఉంటారండి. ఓన్లీ మాటే కాదు, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి ఎలా ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి, టైంని బట్టి అండ్ మనుషులను బట్టి అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు. ఓసర వాళ్ళలాగా అనమాట. రంగులు మారుస్తారు, మాటలు మారుస్తారు, మనుషులు మార్చేస్తూ ఉంటారండి. బట్ అడిగితే నేను చెప్పానా, నేను అలా అనలేదు, నేను ఇలా అనలేదు అని చెప్పేసి దూరంగా పెట్టేస్తూ ఉంటారనమాట. వీళ్ళ లక్షణం అయితే ఫస్ట్ది ఎలా ఉంటుందన్నమాట, ఇన్కన్సిస్టెన్సీ. ఇవాళ ఉన్నదానికి రేపు ఉన్నదానికి సంబంధమే లేదు. ఇప్పుడు మాట్లాడిన మాటకి తర్వాత మాట్లాడే మాటలకి పొంతన అనేది ఉండదనమాట. ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అవకాశాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, మనుషులను బట్టి మాటలు చేంజ్ చేస్తూ ఉంటారు, మనుషులు మార్చేస్తూ ఉంటారు. ఒక విధంగా ఊసరవల్లి టైప్ అనమాట వీళ్ళు అవకాశవాదులు ఫస్ట్ లక్షణం రీకన్సిస్టెన్సీ అనమాట. అలా మాటకి మనుషులకి సంబంధమే ఉండదు. ఓకే, వీళ్ళని ఈ విధంగా గుర్తుపట్టచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సరికి సెల్ఫ్ సెంటర్డ్. అంటే మీన్స్ స్వార్థంగా ఉంటారు వీళ్ళు. మొత్తం వాళ్ళకి స్వార్థపూరితంగానే ఉంటుందండి. వీళ్ళకి అసలు అవతల వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనేది వీళ్ళకు ఉండదు. ఎందుకు స్వార్థపూరితంగా అంటే, చేస్తారు హెల్ప్, కానీ వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేశారంటే, మనకి హెల్ప్ చేశారంటే, మనకి చేసే హెల్పింగ్లో కూడా వాళ్ళకి ఉపయోగం లేకుండా వీళ్ళైతే ఉండరనమాట. వీళ్ళని అవకాశవాదులుగా మనం చెప్పుకోవచ్చు. మనకి హెల్ప్ చేస్తారు, మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతారు, ఎంతైనా చేస్తారు మన కోసం. బట్ అసలు బాగా చేశారు కదా, ఎంత హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ మనకి చేసే ప్రతి పని వెనక, మనకి చేసే ప్రతి హెల్పింగ్ వెనక వాళ్ళకి ప్రయోజనం లేకుండా, వాళ్ళ స్వార్థం లేకుండా వీళ్ళైతే మనకి ఏది చేయరనమాట. వీళ్ళని సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అంటారు. అంటే అవకాశవాదులు అనమాట వీళ్ళు. బట్ మనం ఎందుకు నమ్ముతామంటే, వీళ్ళని వాళ్ళు చూపించే ఇష్టం, ప్రేమ, కేరింగ్, అభిమానం, వీటికి పడిపోతాం అనమాట. అరే ఎంత ఇష్టం చూపిస్తున్నారు కదా, ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఎంత కేరింగ్ చూపిస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళు చూపించే ఇష్టంలో, వాళ్ళు చూపించే ప్రేమలో, వాళ్ళు చూపించే అభిమానంలో, వాళ్ళు చూపించే కేరింగ్లో కంపల్సరీ వాళ్ళ స్వార్థం లేకుండా మనకైతే హెల్పింగ్ అనేది చేయరనమాట. అందువల్ల వీళ్ళని కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఎక్కువ పొగుడుతూ ఉంటారండి ఈ అవకాశవాదులు అనమాట. చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కానదానికి, ప్రతిదానికి మనం పొగుడుతూ ఉంటారండి. బట్ మరి వాళ్ళు పొగిడితే మనం పడిపోవాలా అంటే పడిపోతారు ఆబ్వియస్లీ. ఇవాళ రేపు పొగడ్తలకు పడిపోని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎవ్వరు ఉండరండి. ఏదో ఒక పొగడ్త కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామందే ఉంటూ ఉంటారండి. అందువలన అది అవకాశంగా తీసుకొని వాళ్ళు ప్రతిదానికి మనం పొగుడుతూ ఉంటారండి. ఎక్కువైతే ఎవరైతే ఎక్కువ పొగుడుతూ ఉన్నారో, ఎక్కువ ఫ్లడ్డింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అవకాశవాదుల కిందకే వస్తారంట. వాళ్ళని కూడా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యానిపులేటెడ్. ఈ మ్యానిపులేటెడ్ చాలా పెద్ద స్కామ్ అనమాట. అసలు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారో లేదనేది మనకు తెలియదు అనమాట. అసలు ఎంత ట్రాప్లో పడిపోతామంటే వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే అసలు మనకు అర్థం కాదు. అంత బాగా ప్రేమ చూపిస్తారు, అంత బాగా ఇష్టం చూపిస్తారు, మనకు టైం ఇస్తారు, వాల్యూ ఇస్తారు, అంత బాగా కేర్ చూపిస్తారు. అసలు నిజంగా మనకు అర్థం కాదనమాట. అంత బాగా మ్యానిపులేట్ చేస్తారు. ఓన్లీ మనల్నే కాదండి, మన చుట్టూ ఉన్న మన వాళ్ళని, మన ఫ్రెండ్స్ని, మన రిలేషన్స్ని అందరినీ కేర్ చూపిస్తారు. అబ్బా ఇంత కేరింగ్ చూపిస్తున్నారు కదా, ఎవరు వదులుకుంటారు, ఎవరు పోగొట్టుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి. బాగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఏదైనా బయటకు వెళ్ళాలనుకోండి, బయటికి వెళ్ళాలా, ఒక్కదాని ఎలా వెళ్తారు, నేను కూడా వస్తా, నేను లేకుండా ఎలా వెళ్తావు, లైక్ ఈ టైప్గా చెప్తూ ఉంటారు. మనకేమనిపిస్తుంది, అబ్బా నిజంగా అసలు ఒక్కరిని బయటకు పంపించట్లేదు కదా, ఎంత కేరింగ్ చూపిస్తున్నారు, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారని ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళ మ్యానిపులేషన్లో పడిపోతున్నామని చెప్పేసి అనుకోము అనమాట. అది ఆసరాగా తీసుకొని, వాళ్ళ అవకాశంగా తీసుకొని మనల్ని ఎక్కువ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు మ్యానిపులేట్ చేసేది కూడా మనకు అర్థం కాదనమాట. అంత బాగా ప్రేమ, కేరింగ్, అభిమానం చూపిస్తూ ఉంటారనమాట. బట్ ఇప్పుడు ఇవన్నీ లక్షణాలు ఉన్న వాళ్ళు అవకాశవాదులా అంటే, బట్ మంచి వాళ్ళు కూడా ఉంటారు. టోటల్లీ అలా కూడా అనుకోకూడదు అనమాట. మంచి వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ మరి ఇవన్నీ చూపిస్తే అవకాశవాదులా అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా ఓవర్ డిపెండెన్సీ అంటే ఎక్కువ డిపెండ్ అయిపోయామనుకోండి వాళ్ళ చేతిలో పడి, అప్పుడు వాళ్ళ అవకాశం వాళ్ళ కింద మనం తీసుకోవాలన్నమాట. ఓవర్ డిపెండెన్సీ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకి చెప్పాలి, మనం ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి చెప్తాం, అండ్ మనం ఏదైనా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి చెప్పే వేసుకుంటాము, మనం ఎలా రెడీ అవ్వాలన్నా వాళ్ళని అడుగుతాం. ఇలా ప్రతి చిన్నది పెద్దది టోటలీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యామనుకోండి, వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టే, అండ్ వాళ్ళ స్వార్థానికి మనల్ని వాడుకున్నట్లే, అండ్ ఇలాంటి వాళ్ళు అవకాశవాదుల కిందకే వస్తూ ఉంటారండి. బట్ ఎలా ఉంటుందంటే, ఇది చెప్పాను కదా, మనం బయటికి వెళ్ళాలన్నా వాళ్ళని అడిగే వెళ్ళాలి, అండ్ మనం ఏదైనా పని చేయాలన్నా వాళ్ళని అడిగే చేయాలి. మన ఇష్టాలు, కష్టాలు, నష్టాలు ప్రతిదీ వాళ్ళకి షేర్ చేసుకోకుండా మనమైతే ఉండమన్నమాట. అలా టోటల్లీ డిపెండెన్స్ అయితే ఎప్పుడైతే అయ్యామో మనం వాళ్ళ ట్రాప్లో పడినట్లే, వాళ్ళు మనం మ్యానిపులేట్ చేసినట్టే, వాళ్ళు అవకాశవాది కిందే లెక్కలోకి వస్తారనమాట. మరి ఎలా తెలుస్తుంది ఆ ట్రాప్లోంచి అంత ఈజీగా బయటపడగలమా? అసలు వాళ్ళ అవకాశవాదులు చేతిలో మనం ట్రాప్లో పడిపోయామని చెప్పేసి మనం ఎలా గుర్తించుకోవాలి అంటే, ఇక్కడ మనం 3 విషయాలు తీసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే మనకి లైఫ్ స్టైల్, అండ్ నెక్స్ట్ వచ్చి ప్రోగ్రెసివ్, అండ్ మేకింగ్ డెసిషన్. మన మేకింగ్ డెసిషను, లైఫ్ స్టైల్, ప్రోగ్రెసివ్, ఈ 3 కనుక చేంజ్ వచ్చిందనుకోండి మనలో, మనం వాళ్ళ ట్రాప్లో పడిపోయినట్లే. అంటే వాళ్ళ అవకాశవాదులు అయి ఉండి మనం వాళ్ళ ట్రాప్లో పడేసుకున్నట్లే లెక్క అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఒకరు పరిచయం కాకముందు ఒక 6 మంత్సే వేసుకుందాం అనుకోండి, 6 నెలల ముందు మనం ఎలా ఉన్నాము, వాళ్ళు పరిచయం అయ్యాక 6 మంత్స్ బ్యాక్ ఎలా ఉన్నామంటే టోటల్లీ వాళ్ళ చేతుల్లోనే డిపెండ్ అయి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, మన మేకింగ్ డెసిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, మన ప్రోగ్రెసివ్ రిపేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనమాట. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు మేకింగ్ డెసిషన్ వాళ్ళని అడగకుండా తీసుకుంటున్నారా లేదా, మీ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా, అండ్ మీ ప్రోగ్రెసివ్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ 3 చెక్ చేసుకోండి. ఈ 3 చేంజ్ వచ్చిందంటే మీరు టోటల్లీ వాళ్ళ మ్యానిపులేటర్లో పడినట్లే, వాళ్ళ అవకాశవాదులనే తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఈ 3 చేంజ్ రాకపోతే ఓకే, మీరు లక్ అనమాట. బట్ కంపల్సరీ మీకు చేంజ్ వచ్చింది. వాళ్ళు పరిచయం కాకముందు ఒకలా ఉన్నారు, పరిచయం అయ్యాక టోటలీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు అంటే, మీ ప్రోగ్రెసివ్లో చేంజ్ వచ్చిందంటే, మీ లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చిందంటే, మీరు డెసిషన్ వాళ్ళు ప్రమేయం లేకుండా తీసుకోలేదు అంటే, మీరు మీ ఫ్రెండ్షిప్ అవకాశవాదుల కింద మీరు ఉన్నట్లే లెక్క అనమాట. ఓకే, ఇన్ని తెలుసుకున్నాము, ఇన్ని తెలిసాయి, మరి వాళ్ళ ట్రాప్లోంచి బయటపడవచ్చా అంటే అంత ఈజీనా? ఒకళ్ళు మనం నమ్మాము, మనం ఇష్టపడ్డాము, వాళ్ళ ట్రాప్లో ఉన్నాము అంటే బయటకు రావాలంటే అంత ఈజీనా? బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే బయటకు రావాలి అనుకుంటారు, రాలేకపోతారు. కానీ ఒకటనమాట, ఎప్పుడైతే మీరు బయటకు రావాలి అనుకుంటున్నారో మీరు 50% సేఫ్ అయినట్లు అనమాట. మనం ఒక 50% సేఫ్ అనుకోండి, ఇంకో 50% మనం మోటివేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏ విధంగా బయటకు రావాలి అంటే, ఇంకా వాళ్ళ ట్రాప్లో ఉన్నారు కాబట్టి ఇంకా బయటకు రాలేరు. అప్పుడు మీరు వాళ్ళకి, మీ బెస్టీకి కానివ్వండి, మీ రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ లవర్కి కానివ్వండి, ఒక టెస్ట్ పెట్టండి వాళ్ళ అవకాశవాదులా కాదా అని తెలుసుకోవడానికి. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళకి ఇష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ అవకాశవాదులను తెలుసుకోవాలంటే మీరు
మీకు నచ్చిన పని మీరు చేయండి. నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పని చేయడమే ఇష్టము అని చెప్పేసి మీకు నచ్చిన పని. ఇప్పటివరకు వాళ్ళు చెప్పిందే చేశారు. అలా కాకుండా ఇప్పుడు మీకు నచ్చిన పని మీరు చేయండి. నేను ఈ పని చేస్తాను అని చెప్పేసి మీరు పక్కాగా ఫిక్స్ అవ్వండి. వాళ్ళతో చెప్పండి. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా? వాళ్ళు అవకాశవాదులు కాదనుకోండి, సపోర్ట్ చేస్తారు. అవకాశవాదులు అయితే డిస్కరేజ్ చేస్తారు. ఏంటి ఇప్పటివరకు నాకు నచ్చిన పనే చేశారు కదా, ఇప్పుడేంటి వాళ్ళకి నచ్చిన పనే చేస్తున్నారని చెప్పేసి ఆలోచిస్తారు, దూరం పెడతారు. అండ్ ఇంకో టెస్ట్ కూడా పెట్టవచ్చండి. మనకి ఈ అవకాశవాదులు పరిచయం కాకముందు మన లైఫ్ మనం ఏదో ఒక హాబీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, అవునా? బట్ మీరేం చేస్తారంటే నేను నా హాబీని కంటిన్యూ చేస్తానని చెప్పండి. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా? కంపల్సరీ అవకాశవాదులు అయితే కనుక డిస్కరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేయరు. ఎందుకు అంటే ఏంటి వాళ్ళ హాబీలో పడిపోతే నన్ను దూరంగా పెడతారు, నన్ను పట్టించుకోరు అని చెప్పేసి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు మేము దూరంగా పెట్టారనుకోండి, మీరు వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయి? వాళ్ళ అవసరం లేకుండా ఏది చేయరు కదా, వాళ్ళ స్వార్థం లేకుండా ఏ పని చేయరు, అవునా? అందువల్ల మీకు సపోర్ట్ చేయరు, డిస్కరేజే చేస్తూ ఉంటారు. ఈ 2 టెస్టులు వాళ్ళకి పెట్టండి. కంపల్సరీ వాళ్ళ అవకాశవాదులు అయితే సపోర్ట్ చేస్తారు. అవకాశవాదులు అయితే కనుక సపోర్ట్ చేయరు. అవకాశవాదులు కాకపోతే డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ 2 అయితే వాళ్ళకి టెస్ట్ పెట్టండి. మీ ఫ్రెండ్కి కానివ్వండి, లవర్కి కానివ్వండి, మీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానివ్వండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. అవకాశవాదులని దగ్గర తీయకండి, వాళ్ళని దూరంగా పెట్టండి. మీరు ఎంత దూరంగా పెడితే మీ లైఫ్ అనేది అంత బాగుంటుంది. వాళ్ళ ట్రాప్లో పడిపోకండి, వాళ్ళ వలలో చిక్కుకోకండి. బయటకు రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. బయటకు రావాలన్న ఆలోచన కలిగించుకోండి. అలా కలిగించుకుంటే మీరు 50% సేఫ్ అయినట్లు. మిగతా 50% వీటన్నిటిని ఫాలో అవ్వండి. వాళ్ళకి టెస్టులు పెట్టండి. వాళ్ళ లక్షణాలను గుర్తించుకొని వాళ్ళ అవకాశవాదులు అనుకున్నప్పుడు టోటల్లీ వాళ్ళని దూరంగా పెట్టండి. ఎందుకు అంటే మీరు మొత్తం ట్రాప్లోకి వెళ్ళిపోయాక, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మునిగిపోయాక ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే వాళ్ళు చెప్పే ఆన్సరు నిన్ను నమ్మమన్నానా అని చెప్పేసి ఒక్క మాటతో ఎస్కేప్ అవుతారు. మీరు లైఫ్ అంతా సఫర్ అవుతూ ఉంటారండి. అందువల్ల వాళ్ళ లక్ష్యాలను గుర్తుపెట్టుకోండి, వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళ నుంచి బయటకు రావాలి అంటే టోటల్గా వాళ్ళకి ఇలాంటి టెస్ట్ పెట్టండి. వాళ్ళు అవకాశవాదులా కాదా అనేది మీకే తెలుస్తుంది అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఎప్పుడు కూడా అవకాశవాదుల చేతిలో చిక్కకండి. మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు. మీ లైఫ్ హ్యాపీగా బాగుండాలంటే వాళ్ళు పక్కాగా దూరంగా టోటల్లీ పెట్టేసుకోండి. మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.